డయాబెటిక్ రివర్సల్ అనేది ఒక ట్రెండీ టాపిక్‌గా మారిపోయింది. చాలామంది ఈవెన్ అన్‌క్వాలిఫైడ్ వాళ్ళు కూడా మేమిచ్చే డైట్‌తో గానీ, లేకపోతే మేము చేసే ప్రొసీజర్‌తో కానీ మీ డయాబెటిస్ కంప్లీట్‌గా క్యూర్ అయిపోతుంది. మీరు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు అని క్లెయిమ్ చేస్తున్నారు. సో, ఎంతవరకు ఇది కరెక్ట్? నేనొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను మీకు వినండి. డయాబెటిస్ యూజువల్‌గా దేనివల్ల వస్తుంది? ఎయిదర్ ఇన్సులిన్ డెఫిషియన్సీ లేదా ఉన్న ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవటం. దీనివల్లే డయాబెటిస్ యూజువల్‌గా మనకి వస్తుంది. సో, ఎవరికైతే బాడీలో ఇన్సులిన్ రిజర్వ్ ఉండదో, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్ ఉందో, టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్‌లో కానీ, ఈ డయాబెటిక్ క్యూర్ లేదా రివర్సల్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు అవైలబుల్ ఉన్న ఆప్షన్స్‌తో మనకి అవ్వదు. అన్‌లెస్ మీరు జీన్ ట్రాన్స్‌ఫర్ చేస్తే తప్పితే వీళ్ళలో డయాబెటిక్ రివర్సల్ అనేది జరగదు. అలానే టైప్ 2 డయాబెటిస్ వాళ్ళు ఉంటారు. టైప్ 2 డయాబెటిస్‌లో అందరిలో కూడా వితౌట్ మెడిసిన్ మీకు క్యూర్ అయిపోతుంది అని చెప్పినా మీరు నమ్మకూడదు. ఇప్పుడు ఒకళ్ళకి అవ్వచ్చు. వాళ్ళలో మేబీ ఇనీషియల్ స్టేజెస్‌లో ఉండొచ్చు డయాబెటిస్, లేదా వాళ్ళకున్న డయాబెటిస్‌లో క్యూర్ వాళ్ళకి కనిపించుండొచ్చు. అండ్ థట్ విల్ బి ఆల్సో టెంపరరీ. లాంగ్ టర్మ్‌లో క్యూర్ అవుతుందో లేదో మనకు తెలీదు. సో, వాళ్ళకయింది కాబట్టి సేమ్ మేము కూడా అదే ఫాలో అయ్యి క్యూర్ చేసుకుంటామని మీరు అనుకోవద్దు. మేబీ మీరు వాడే మెడిసిన్స్ డోస్ కొంతకాలం తగ్గించుకునే అవకాశం ఉంటది. అదెటు మీరు డైట్, ఎక్సర్సైజ్ చేస్తే మెడిసిన్స్ తగ్గించుకోవచ్చు. డెఫినిట్‌గా తగ్గించుకోవచ్చు. లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. బట్ నా షుగర్ క్యూర్ అయిపోయింది. నాకింకా కనిపించదు అనే అపోహ మాత్రం పెట్టుకోవద్దు. సో, డయాబెటిస్ క్యూర్ అనేది అందరూ ప్రమోట్ చేసే అంత ఈజీ కాదు. అండ్ ఒకే డైట్‌తో అందరి షుగర్‌లు మాయమైపోవు. సో, దీని గురించి మీరు అవగాహన పెంచుకొని ఇలాంటి ట్రాప్స్‌లో మీరు పడొద్దు.